అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ మాసం 2వ తేదీ బుధవారం రోజున కన్యరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగను. చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందును. మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందును. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి. స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. ఇంటా బయట ఆనందంగా పనిచేస్తారు. ఉద్యోగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం ఏర్పడుతుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగున. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో మరింత పుంజుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక లాభాలు ఏర్పడిన. దైవబలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు ఏర్పడిన. మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్త వహిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగున. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున. శుభకాలం అనే చెప్పవచ్చు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన. ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. శ్రమ తగ్గుతుంది. విజయ సిద్ధి కలదు. గమ్యం చేరే వరకు పట్టు వదలవద్దు. ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున. కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగున. మనోబలంతో విజయాన్ని సాధిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు.
అనుకున్న దాన్ని సాధిస్తారు, నూతన పద్ధతులను అవలంబిస్తారు, ఓర్పుతో వ్యవహరిస్తారు. ఒక వ్యవహారంలో మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అనుకున్న కార్యక్రమాలు త్వరగా పూర్తి చేస్తారు. ఆవేశాలకు పోకుండా జాగ్రత్త వహిస్తారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగుతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందునం. ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగునం. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందునం. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.